సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే an equation of the form dy by dx plus p of x into y is equal to q of x into y power n where p and q are constants and are functions of x alone and n greater than 1 is known as బర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఈ ఫామ్లో ఉంటే దాన్ని బర్నౌలీస్ ఈక్వేషన్ అంటారు. ఈ ఫామ్ నథింగ్ బట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామే, కానీ ఎక్స్ట్రాగా ఒక y పవర్ n అయితే వస్తుంది. q ఆఫ్ x పక్కన y పవర్ n మల్టిప్లికేషన్లో వస్తుంది. ఇలా ఉంటే దాన్ని బర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఈ బర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయగలుగుతామంటే మనకి ఇచ్చిన బర్నౌలీస్ ఈక్వేషన్ని జస్ట్ లీనియర్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినాక సేమ్ లీనియర్ ఈక్వేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ చూసుకుంటే దీన్ని ఈక్వేషన్ అని అనుకుంటే ఈక్వేషన్ 1 కెన్ బి రెడ్యూస్డ్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యాజ్ ఫాలోస్. డివైడ్ 1 విత్ y పవర్ n. సో మనకి ఇక ఎక్స్ట్రా ఏముంది, y పవర్ n ఉంది. సో దాంతో డివైడ్ చేసినాం అనుకో, ఇక్కడ ఎక్స్ట్రా y పవర్ n అయితే వెళ్ళిపోతుంది కదా. సో అందుకే y పవర్ n తోటి డివైడ్ చేసేస్తాం. డివైడ్ చేసి ఏమొస్తుంది, ఇక్కడ 1/y పవర్ n వస్తుంది. అంటే పైకి తీసుకెళ్తే y పవర్ మైనస్ n dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ ఇక్కడ ఆల్రెడీ y ఉంది, కింద y పవర్ n వస్తుంది. అంటే 1 మైనస్ n వస్తుంది. 1 మైనస్ n అంటే p ఆఫ్ x ఇంటూ y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ xలో ఈ y పవర్ n కింద డివైడ్ చేసిన y పవర్ n అది క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది q ఆఫ్ x. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ ఉన్న y పవర్ 1 మైనస్ ఎన్ని మనం z అనుకుందాం. పుట్ y పవర్ 1 మైనస్ ఎన్ని z అనుకుంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ x పవర్ n ఫార్ములాలో అయితే 1 మైనస్ n y పవర్ మైనస్ n వస్తుందంటే x పవర్ n ఫార్ములా ఏంటిది, n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే n ఏముంది ఇక్కడ 1 మైనస్ n టు y పవర్ దీని పవర్ ఎంత 1 మైనస్ n ఇంటూ మైనస్ 1. సో ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటిది 1 మైనస్ n ఇంటూ y పవర్ మైనస్ n. సో 1 మైనస్ n ఇంటూ y పవర్ మైనస్ n. కానీ ఇది y కదా, x కాదుగా, అందుకే మనం yని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. dy బై dx ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది dz ఉంది. సో dz బై dx అంటే zని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసినాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్న 1 మైనస్ nని అది తీసుకోవాలితే డివైడింగ్ అయిపోతుంది. సో y పవర్ మైనస్ n dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ n dz బై dx. సో ఇది ఇక్కడ చూసుకుంటే మనకు y పవర్ మైనస్ n dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ n dz బై dx వచ్చింది. సో ఇది మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే చూసుకుంటే y పవర్ మైనస్ n dy బై dx ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్ ఇక్కడ ఉంది. సో మనం ఈ రైట్ సైడ్ టర్మ్ని ఇక్కడ పెట్టేద్దాం. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ n dz బై dx ప్లస్ p ఆఫ్ x అంటే p అనుకుంటే y పవర్ 1 మైనస్ n y పవర్ 1 మైనస్ మనం ఏమనుకున్నాం z అనుకున్నాం. సో z ఈజ్ ఈక్వల్ టు q. సో ఇది మన ఈక్వేషన్ 2 అనేది ఇవి సబ్స్క్రైబ్ చేసినాక వచ్చిన ఈక్వేషన్. నెక్స్ట్ చూసుకుంటే ఈడ 1/1 మైనస్ n ఉందిగా, దీన్ని మనం ప్రతి టర్మ్కి ఇంటూ చేసేద్దాం, అంటే మల్టిప్లై చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ dz ముందల ఈ 1/n అనేది పోతుంది, ఎందుకంటే మనకు మన లీనియర్ ఈక్వేషన్ ఫామ్లోకి తెప్పానికి. సో ఇక్కడ 1 మైనస్ ఎన్ని మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలిన dz బై dx. ఇక్కడేమో 1 మైనస్ n ఇంటూ pz వస్తుంది, ఇక్కడ q ఇంటూ 1 మైనస్ n వస్తుంది. ఇప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంది, లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. అంటే dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అన్నట్టు. ఇది ఇన్ z లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. అది ఇందాక మనం లాస్ట్ వీడియోలో చూసింది అయితే ఇన్ y. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి x dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ 3 y పవర్ 6. సో ఇక్కడ dy బై dx ముందు అయితే x ఉంది. సో మనకు లీనియర్ ఈక్వేషన్లో అలాగ ఉండదు, కాబట్టి మనం x తోడు అయితే డివైడ్ చేసేద్దాం. x తోడు డివైడ్ చేస్తే dy బై dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై y పవర్ 6. x క్యూబ్ ఉన్నది x స్క్వేర్ అయిపోయింది డివైడ్ చేస్తే x తోటి. సో దీన్ని ఈక్వేషన్ అని అనుకుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే y పవర్ 6 ఉంది, అంటే విచ్ ఈజ్ బర్నౌలీస్ ఈక్వేషన్ అని అర్థం. సో ఇక్కడ n ఏమవుతుంది 6 అవుతుంది, y పవర్ని మనం n అని అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో y పవర్ n ఉంది. సో మనం ఏం చేసినాం, డివైడ్ విత్ y పవర్ n చేసినాం. అంటే ఇక్కడ y పవర్ 6 ఉంది కాబట్టి y పవర్ 6తో డివైడ్ చేయాలి. డివైడ్ విత్ y పవర్ 6 వి గెట్. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది మైనస్ 6 వస్తుంది, y పవర్ మైనస్ 6 dy బై dx ప్లస్ 1/x. y పవర్ మైనస్ 5 ఎందుకు వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ ఒక y ఉంది కాబట్టి y పవర్ 6 తోటి చేస్తే ఇది క్యాన్సిల్, ఇక్కడ 5 వస్తుంది. సో 5 తెచ్చుకుంటే y పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. ఈ y పవర్ 6
వై పవర్ 6 అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ వై పవర్ ఇక్కడ ఉన్న టర్మ్ని మనం లాస్ట్లో చూసుకుంటే ఈ వై పవర్ 1 - n మనం జెడ్ అనుకున్నాంగా సెకండ్ టర్మ్ని అనుకున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ వై పవర్ -5ని మనం జెడ్ అనుకోవాలి. వై పవర్ -5 జెడ్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ పవర్ n ఫార్ములా అప్లై చేస్తే -5 వై పవర్ -6 dy/dx = dz/dx వస్తుంది. ఇక్కడ ఉన్న -5 నాటి తీసుకువెళ్తే డివైడింగ్లోకి వస్తుంది. సో -1/5 dz/dx వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ టర్మ్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇది అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ అయితే ఏమవుతుంది, -1/5 dz/dx + 1/x. వై పవర్ -5 ఏమనుకున్నాం, జెడ్ అనుకున్నాం. సో z = రైట్ సైడ్ ముందు x², కాబట్టి x². సో ఇక్కడ -5 అయితే డివిజన్లో ఉంది. సో లీనియర్ ఈక్వేషన్లో dz/dx ముందు ఏముండదు కాబట్టి -5 తోటి మనం మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లైయింగ్ విత్ -5. అక్కడ ఇప్పుడు dz/dx ముందట ఏముండదు, ఇక్కడ -5 అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 1/xకి -5 అనేది మల్టిప్లై అవుతుంది. -5/x z = -5x². రైట్ సైడ్ కూడా -5 అనేది మల్టిప్లై అయింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ z అనేలాగా ఉంది. ఈక్వేషన్ 2 ఈజ్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ z విత్ p ఇదేమో p అవుతుంది, ఇదేమో q అవుతుంది. సో p -5/x, q -5x². ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది కాబట్టి దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ అయితే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఫార్ములాతోటి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ e power integration of pdx e power integration of pm ఉంది -5x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ -5x, -5 అయితే కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. సో e power -5 log x. సో ఇక్కడ -5 x పవర్లోకి వెళ్తుంది. సో e power log x power -5. ఈ ఉన్న లాగ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది x power -5 విచ్ ఈజ్ = 1/x power -5. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, లీనియర్ ఈక్వేషన్ ఫార్ములా ప్రకారం z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx + c. సో ఇక్కడ మనకు z ఎంత వచ్చింది, z అయితే మనకు నార్మల్గా z అన్నట్టు, అక్కడైతే x యూజ్ చేస్తాం, ఇక్కడైతే z, ఎందుకంటే అది ఇన్ z లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ z. ఇదేమో లీనియర్ డిఫరెన్షియల్ అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. అది ఇక్కడ ఏంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ z. సో z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx + c. సో z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 1/x power 5. సో z ఇంటూ 1/x power 5 అయితే ఏమవుతుంది, z/x power 5 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఏముంది మనకు -5x² ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏముంది 1/x power 5. సో ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ 5 - 2s ఏమవుతుంది, 3 మిగులుతుంది. సో -5/x³ మిగులుతుంది dx + c. సో లెఫ్ట్ సైడ్లో అయితే z/x power 5 -5 అనేది కాన్స్టెంట్. సో మిగిలింది ఏంది, ఇక్కడ చూసుకుంటే కింద x power 3 మిగులుతుంది. సో దాని పైకి వెళ్తే x power -3 అవుతుంది dx + c. సో -5 కాన్స్టెంట్ కాబట్టి అలాగే రాసుకున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n ఫార్ములా అప్లై చేస్తే x power n-1/n-1 వస్తుంది. సో x power -3 ఉంది, సో n+1 వస్తుంది. x power -3 + 1/-3 + 1. -3 + 1 ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది, -2 అవుతుంది, కింద కూడా -2. సో ఇక్కడున్న మైనస్కి ఇక్కడున్న మైనస్కి అయితే ప్లస్ అవుతుంది. సో 5/2 -3 + 2 ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ 5/2 వస్తుంది. ఇంటి x power -3 + 1 ఏమవుతుంది, x power -2 అవుతుంది. సో 1/x² అనేది రాసుకోవచ్చు + c. సో ఇక్కడ మనం ఈ z వాల్యూ ఏమనుకున్నాం, ఇక్కడ చూసుకుంటే z y power -5 అని అనుకున్నాం. సో ఆ z వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/y to the power of 5 = z. సో z వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/y power 5 x power 5 అవుతుంది. సో zని ఇక్కడ సబ్స్టిట్యూషన్ కాబట్టి 1/x power 5 y power 5 = 5/2x² + c. ఇది వచ్చేసి మన ఫైనల్ ఆన్సర్.